మామూలుగా అయితే మనం కుండ బిర్యానీ చాలా తక్కువ అంచనా వేసామంట, అసలు బాగుంటుందా ఇలా చేస్తున్నారని. కానీ ఈ రోజు మేము మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ కుండ చికెన్ బిర్యానీ లైవ్ మన కళ్ళ ముందే చేస్తారనమాట, లైవ్ కుకింగ్. ఈ రోజు మీకు చూపిస్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వీళ్ళు ఎలా ప్రొసీజర్ అంటే వీళ్ళు ఎలా చేస్తారు అన్నది బిర్యానీ ఇప్పుడు చూద్దాం అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. వీడియోని లైక్ చేయండి మర్చిపోద్దు. ఫస్ట్ ఏం చేస్తారు, వీళ్ళు ఒక ఎంటీ కుండని తీసుకుంటారు అనమాట. కుండని తీసుకుని దాంట్లో ఆయిల్ వేసేస్తారు. ఫస్ట్ ఆయిల్ వేసేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తారు అనమాట కుండలు. నెక్స్ట్ వీళ్ళు ముందుగానే మ్యారినేట్ చేసుకుంటారు అనమాట చికెన్ ని. ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒకదానికి ఒక 3 to 4 పీసెస్ లాగా మనకి వేస్తారు అనమాట. 3 to 4 పీసెస్ మ్యారినేట్ చికెన్ వేస్తారు. నెక్స్ట్ వీళ్ళు ముందుగానే హాఫ్ బాయిల్ రైస్ తీసుకుంటారు కదా, ఆ వాటర్ ని ఒక 2 cups వేసిన తర్వాత బాస్మతి రైస్ వేస్తారు అనమాట. ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బాస్మతి రైస్, ఇది హాఫ్ బాయిల్డ్ బాస్మతి రైస్. మామూలుగా క్వాంటిటీ చూడండి, ఆ క్వాంటిటీ అయితే లైట్ గా తిన్న వాళ్ళకి ఇద్దరికి ఈజీగా సరిపోతుంది. ఒకరు మామూలుగా గట్టిగా తిన్న వాళ్ళకి ఒకరు సరిపోతుంది, కానీ మామూలుగా అయితే ఇద్దరు తినేచ్చు దీన్ని. నెక్స్ట్ మళ్ళీ పైన ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసి దాన్ని ఇట్లా మామూలుగా స్ప్రెడ్ చేస్తారు. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మనకి నెక్స్ట్ వాళ్ళు నెయ్యి వేస్తారన్నమాట, గీ వేస్తారు. పైన ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి దాన్ని మంచిగా స్ప్రెడ్ చేస్తారు. దాంతో మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది మనకైతే. ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత మనకైతే కొత్తిమీర వేస్తారు అనమాట, గార్నిష్ కొత్తిమీర వేసి. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే లోపల నుంచి గాలి పోకుండా దమ్ము పోకుండా సిల్వర్ ఫాయిల్ పేపర్ తో ఫుల్ గా కవర్ చేసేస్తారు అనమాట. దీన్ని మనకి దమ్ము ఫ్లేవర్ పోకుండా మొత్తం కవర్ చేస్తారు అనమాట సిల్వర్ ఫాయిల్ పేపర్ తోని. దాని తర్వాత వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్లిపోయి మనకి బొగ్గుల మీద పెట్టేస్తారు. మామూలుగా కట్టెలపై అట్లా కాకుండా బొగ్గుల మీద డైరెక్ట్ వేసేస్తారు అనమాట. 15 minutes అయితే వెయిట్ చేయాలి. ఒక 10 to 15 minutes అయిపోయిన తర్వాత మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ప్యూర్ కుండలో బొగ్గుల మీద కాల్చిన ప్యూర్ ఫ్లేవర్ చికెన్ బిర్యానీ అయితే. మామూలుగా సిల్వర్ ఫాయిల్ పేపర్ ను ఓపెన్ చేస్తుంటేనే అర్థమైపోతుంది, చూస్తుంటేనే మొత్తం వేడి బిర్యానీ. మొత్తం మనకు ఒకసారి ఒక ఇస్తరాక్ ప్లేట్లు వేసేస్తారు. యాక్చువల్లీ దీన్ని ఫ్రెష్ గా మన ముందే లైవ్ చేసిన చికెన్ బిర్యానీ అనొచ్చు అనమాట. సో ఇలా తినాలనిపిస్తుంది బిర్యానీ మామూలుగా అయితే. సో మన ప్లేట్ లో సర్వ్ చేసేటప్పుడు ఆనియన్, గోంగూరతో వేసిన ఒక చట్నీ అదొకటి, ఇంకా లెమన్, ఇట్లా ఇవన్నీ వేసి మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో వీళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ లో పెట్టి 8 months అవుతుందంట ఈ చికెన్ బిర్యానీ పెట్టి, అంటే పాట్ చికెన్ బిర్యానీ. ఓన్లీ ఇది ఒకటే అమ్ముతారు వాళ్ళు, చికెన్ మటన్ ఈ రెండు తప్ప ఇంకా వేరే ఉండవు. నేను చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బిర్యానీ అయితే పీస్ చాలా టెండర్ గా అన్నంలో పెట్టుకొని బిర్యానీ రైస్ లో పెట్టుకొని తింటుంటే అసలు టేస్ట్ ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేమాట. అంత చాలా బాగుంది నిజంగా. అసలు ఇది ప్రమోషన్ అయితే కాదు, జెన్యున్ గా మేము ఫస్ట్ టైం ఇక్కడ తినడం, ఫస్ట్ టైం వెళ్ళమాట. ఫస్ట్ టైం తిని చూద్దాం, బిర్యానీ కుండ బిర్యానీ కదా, మన రెగ్యులర్ వీడియోస్ లాగా లేదు, ఇది కొంచెం వెరైటీ ఉంది కదా, సరే ట్రై చేద్దామని అట్లా ఫస్ట్ టైం చూసినామంటే ఫస్ట్ టైమే ఫ్లాట్ అంత బాగుంది నిజంగా, టేస్ట్ బాగుంది. మామూలుగా మనకి గోంగూర చట్నీ లాగా అది వచ్చారనమాట, అది కూడా చాలా బాగుంది టేస్ట్. మెయిన్ ఏంటంటే మనకి ఫ్రెష్ గా చేసిన బిర్యానీ అప్పుడే కదా, ముక్క అసలు పీస్ అయితే చాలా టెండర్ గా ఉంది అనమాట, జ్యూసీగా. ఒకవేళ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ నచ్చుతుంది. నెక్స్ట్ మనం వెళ్ళి అక్కడ మటన్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నమాట. మామూలుగా ఈ రోజు చికెన్ బిర్యానీ చేసాం కదా, నెక్స్ట్ మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. సో తాజ్పాట్ బిర్యానీ అడ్రస్ ఎక్కడో కాదు, ఇది హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, మన ఐడియల్ ఫుడ్ కోర్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కదా, సో దీంట్లోనే ఉంటుంది అనమాట. నేను డిస్క్రిప్షన్ లో లొకేషన్ మెన్షన్ చేస్తాను. ఈ రోజుకైతే ఇదే మన వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ చేయండి, ఎక్కడ ఏ ఫుడ్ కోర్ట్ లో కానీ ఎక్కడ ఏ ఏరియాలో ఫుడ్ మీకు రివ్యూ కావాలో కామెంట్ చేయండి. కంపల్సరీ మనం అక్కడికి వెళ్ళి ఫుడ్ రివ్యూ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.